హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవనీయులు చంద్రకుమార్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటా ఉన్నాం. గౌరవనీయులు టి చిరంజీవులు గారు, అదేవిధంగా రామ్ షెపర్డ్ గారు, ఇతర మిత్రులు అందరికి కూడా నమస్కారాలు. మా ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు, ఇతరులందరూ కూడా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మన ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ గారు చెప్పినట్లు 2029లో తెలంగాణలో ఏర్పడేది బీసీల రాజ్యం. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది బ్రాహ్మణ్స్తో మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్స్తో, అవునయ్యా కృతాయుగంలో బ్రాహ్మణుల డామినేషన్ ఉండే, త్రేతాయుగంలో క్షత్రియుల డామినేషన్ వచ్చేసింది, ద్వాపర యుగం అండ్ కలియుగం స్టార్టింగ్లో వైశ్యులు అంటే బిజినెస్ పీపుల్ యొక్క డామినేషన్ ఉంటుంది, తర్వాత వచ్చేటువంటి కలియుగం కొంతకాలం అయిపోయిన తర్వాత వచ్చేది శూద్రుల రాజ్యమే, బీసీల రాజ్యమే అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇదే విషయాన్ని బ్రహ్మంగారు కూడా చెప్పారు, ఇదే విషయాన్ని పోతులూరు బ్రహ్మంగారు కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా వచ్చేటటువంటి తెలంగాణలో బీసీల రాజ్యం. ఇంకొక రకంగా కూడా ఆలోచించి చూస్తే ప్రజలందరూ చూసుకున్నారు, తెలంగాణ ఉద్యమానికి ఏదో పెద్ద నాయకత్వం వహించి నేనేదో చేస్తా అని చెప్పేసి చెప్తా ఉంటే నమ్ముకొని విలమల రాజ్యం ఏంటిదో ప్రజలు అనుభవించారు. ఒకసారి ఇలా టేస్ట్ చూశారు కాబట్టి మళ్ళీ అటువైపు పోరు. సారి చెప్పినట్లు ఇప్పుడు రెడ్ల రాజ్యం వచ్చేసింది. ఈ రెడ్ల రాజ్యం ఏంటిదో సంవత్సరంలోనే పబ్లిక్ తెలిసిపోతుంది, ఇంకెక్కువ దూరం కూడా అవసరం లేదు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ప్రజలకు తెలిసిపోతుంది అన్నట్టు. ఇకపోతే ఇంకెవరున్నారు, కమ్మాస్కు ఆల్రెడీ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి తెలంగాణ ప్రజలు అంతగా వాళ్ళని స్వీకరిస్తారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. దాని లోపల ఇక మిగిలింది బీసీస్ ఒక్కటే. కొంచెం జాగ్రత్తగా చిరంజీవి లాంటి వాళ్ళు, మన రామ్ షెపర్డ్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు, మీ యువకులు కనుక చక్కగా ప్లాన్ చేసుకుంటే తప్పనిసరి 2029లో వచ్చేది బీసీల రాజ్యం, దానిలో ఏం డౌట్ లేదు. అయితే మొట్టమొదటి కొద్దిగా లీగల్గా 4-5 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొచ్చేసి, వాస్తవంగా చెప్పాలంటే అంటే గత చరిత్రలోకి ఇప్పుడు వెళ్ళడానికి టైం లేదు, కానీ భారత రాజ్యాంగం అనేటటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఆయన ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళు కొంతమంది కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చారు. అంటే తరతరాల నుంచి వచ్చినటువంటి ఒక ఆర్థిక సామాజిక దోపిడీని పోగొట్టడం కోసం, వివక్షతను పోగొట్టడం కోసం, అణిచివేతను పోగొట్టడం కోసం ఎన్నో వందల సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక అన్యాయాన్ని ఒక రకంగా జస్టిస్ చేసేటటువంటి విధంగా ఈ రాజ్యాంగం అందరికి రావడం జరిగింది. ప్రియాంబుల్లోనే చెప్తారు, ప్రియాంబుల్లోనే ఏమని చెప్తున్నానంటే ఆయన మనకు మన రాజ్యాంగం ఏంటిది, లక్ష్యం ఏంటిది, ఉద్దేశం ఏంటిది, ఎటు సైడ్ పోవాలి మన రాజ్యాంగం అనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వీలంత షార్ట్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అందులో జస్టిస్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అన్నాడు. జస్టిస్ అనేది ఏంటిదండి, సోషియో ఉండాలా, ఎకనామిక్ ఉండాలా అండ్ పొలిటికల్ ఉండాలా. సోషల్ జస్టిస్ అంటే ఏంటిదో అంటే సమాజంలో ఈ యొక్క కుల వివక్షత కానీ, అంటరానితనం కానీ, ఒక కులం పెద్దదని కానీ ఒక కులం తక్కువదని కానీ ఇలాంటి ఒక భేదాలు లేనటువంటి ఒక సమాజాన్ని తీసుకురావాలనేది దాని ఒక ప్రధానమైన ఉద్దేశం. మిత్రులారా, మనం ఎలాంటి సమాజాన్ని పొందాలనుకున్నాం, స్థాపించాలనుకున్నాం, దీని లక్ష్యం ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అంటే చాలా చర్చలు జరిగినాయి. ఎవరు ఏమన్నారు అనేది అంత డీటెయిల్స్లోకి పోవడానికి ఇప్పుడు టైం లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి అనే విషయం లోపల మనకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పండి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 21 అన్టచబిలిటీని ఏదైతుందో అబాలిష్ చేసుకుంటా, అంటే ఫండమెంటల్ రైట్లోనే అన్టచబిలిటీని అబాలిష్ చేసుకుంటూ ఎలాంటి ఒక సమాజం ఉండాలి అనేటటువంటి దానికి ఒక దిశాదశని చెప్పడం జరిగింది. మళ్ళీ చాలా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మీరు చాప్టర్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందో ఇందులో చాలా విషయాలని
బాబాసాహెబ్ అంబేద్కర్ యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్కి ఇవ్వాలనుకున్నాడు. కానీ మెజారిటీ పీపుల్ ఒప్పుకోకపోవడం వల్లనే అది చాప్టర్ 4గా వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆర్థిక సామాజిక ప్లాన్ మనం తెలుసుకోవాలంటే ఆయన రాసినటువంటి ఆయన పొలిటికల్ పార్టీ అయితే ఎస్టాబ్లిష్ చేసినాడో రిపబ్లికన్ పార్టీ అనుకుంటే బహుశా పేరు, దానికి ఒక మేనిఫెస్టోని ఒకసారి మీరు చదవండి. చదివితే దానిలో ఉన్నటువంటి ఉద్దేశాలు మీకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఎలాంటి సమాజాన్ని అంటే దీనికి రిజర్వేషన్స్కు ఎలా సంబంధం ఉంది నేను చెప్తాను తర్వాత. మనం ఎలాంటి సమాజాన్ని చేయాలని చెప్పేసి అనుకున్నామనంటే రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ఇస్తున్నది. సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు చెప్పినాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటటువంటిది ఇది ఒక ఫండమెంటల్ గైడెన్స్. ఇది ప్రభుత్వం నడపడం కోసం, పరిపాలన చేయడం కోసం, చట్టాలు చేయడం కోసం ఈ దేశం ఎటు దిశగా పోవాలనే దానికి ఇవి అని చెప్పి చెప్తున్నాను. ఆర్టికల్ 38 మీరు నోట్ చేసుకొని చదవండి. ద స్టేట్ షెల్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic and political shall inform all the institutions of the national life. The state shall in particular strive to minimize the inequalities in income and endeavor to eliminate inequalities in status, facilities, opportunities, not only amongst the individuals but also amongst groups of people residing in different areas engaged in different vocations. అంటే ఆర్థిక తారతమ్యాల్ని, సామాజిక తారతమ్యాల్ని, అవకాశాల్లో ఉన్నటువంటి తారతమ్యాల్ని తగ్గించాలి. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలోనో లేదా నేత కుటుంబంలోనో లేదా కమ్మరి కుటుంబంలోనో కుమ్మరి కుటుంబంలోనో పుట్టినటువంటి ఒక పిల్లాడి పరిస్థితి చూడండి. ఫస్ట్ తండ్రి చదువుకోడు, తల్లి అన్ఎడ్యుకేటెడ్, బంధువులు ఎవరికి చదువు రాదు, రకరకాల పనులు చేసుకుంటూ బతకాలా, ఆ కుటుంబం బతకాలంటేనే కష్టం చేయాలా. అయినా వాళ్ళు పిల్లలు తీసి హాస్టల్లో వేసి చదివిస్తారు. చదివిస్తే అదే ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు కానీ ఒక రిచ్ ఫ్యామిలీలో ఒక ఫార్వర్డ్ ఫ్యామిలీలో వచ్చినటువంటి పిల్లలకు ఉండే ఫెసిలిటీస్ ఏముంటాయి, ఆ పిల్లలకు ఉండే ఫెసిలిటీస్ ఏముంటాయి. ఒక డిక్షనరీ ఉండదు, ఒక గ్రామర్ బుక్ ఉండదు, సరైనటువంటి పుస్తకాలు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు. ఏదో హాస్టల్లో వాళ్ళు పెట్టినటువంటి తిండి తినుకుంటా చాలామంది చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎట్లాంటి తిండి పెడుతున్నారు హాస్టల్లో చాలామందికి తెలుసు. ఇది ఇక్కడ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే ఇలాంటి యొక్క ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్, ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చెయ్యాలా, అది ప్రథమ కర్తవ్యం ప్రభుత్వంది. అదేవిధంగా అవుతుందో ఇక్కడ కూడా జస్టిస్, సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని చెప్పేసి ఆర్టికల్ 38లో కూడా చెప్పారు. 39కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ద సిటిజన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ హ్యావ్ ద రైట్ టు అన్ అడక్వెట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఒక మంచి జీవితం గడపడానికి అవసరమైనటువంటి అన్ని పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలా ఒక చక్కటి జీవితం గడపడానికి. ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ are so distributed as best to subserve the common good. భూములు ఉన్నాయి, పరిశ్రమలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరి చేతిలో ఉండాలా భూములు? సమస్త భూములు, సమస్త పరిశ్రమలు ఎవరి చేతిలో ఉండాలా? ఆల్ ఇండస్ట్రీస్ ఎవరి చేతిలో ఉండాలా? అంటే ఏమని చెప్తారంటే అవన్నీ కూడా సమాజం యొక్క అవసరాలు తీర్చడానికి సమాజం చేతిలో ఉండాలా అనేది ఇండైరెక్ట్గా ఈ యొక్క ఆర్టికల్ 39B అనేది చెప్తున్నట్టు. ది ఆపరేషన్ ఆఫ్ ది ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డిట్రిమెంట్. అంటే సంపద ఏదైతే దేశంలో ఉత్పత్తి అయ్యే సంపద ఉంటుందో, ప్రొడక్షన్ ఆహార ధాన్యాలు కావచ్చు, అన్నీ కావచ్చు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఎనీ ప్రొడక్షన్ శ్రమ లేకుండా ఏ ప్రొడక్షన్ జరగదు, కష్టము లేకుండా ఏ ప్రొడక్షన్ జరగదు. అది ఆహార ధాన్యాలు కావచ్చు, ఇండస్ట్రియల్ గూడ్స్ కావచ్చు,
బస్సు నడిచినా, రైలు నడిచినా, ఎలక్ట్రిసిటీ వచ్చినా, ఫ్యాన్ తిరిగినా, బిల్డింగ్ కట్టినా, ఎనీథింగ్ ప్రొడక్షన్ అనేటటువంటిది శ్రమతో కూడుకున్నది. అలాంటప్పుడు ఏమంటారంటే ఈ యొక్క శ్రమ వల్ల ఉత్పన్నమైనటువంటి ఒక సంపద, ఈ సంపద అనేటటువంటిది కొంతమంది దగ్గరనే కొందరు కోటీశ్వరులు అయ్యేటట్లు ఉండకూడదు. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డిటర్మెంట్, అందరి ప్రజలకు నష్టం కలిగించే విధంగా కొందరి చేతుల్లోనే సంపద పోగుపడద్దు. దిస్ ఈజ్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. ఒక్కడికి 600 గదుల ఇల్లు ఉంటుంది. పెళ్లి చేస్తే ఒక 50,000 కోట్లు 20,000 కోట్లతో పెళ్లి చేస్తాడు ఒక పెళ్ళి. రోజు సంపాదన ఇవాళ ఆదానిది 18,800 కోట్లు పర్ డే ఇన్కమ్ ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ దేశం నుంచి తరలిపోయి విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ 80 లక్షల కోట్లు అకార్డింగ్ టు ద గవర్నమెంట్. ఇవాళ 80 లక్షల కోట్లు బయటకు తీసుకొస్తే 80 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. మనం 80 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే 20 ఏళ్ళ నుంచి పెండింగ్, 10 ఏళ్ళ నుంచి పెండింగ్. ఆ తుమ్మిడేటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ఎప్పుడు మొదలు పెట్టారు, ఎక్కడ ఉంది? ఇదే డబ్బు కనుక వస్తే ఒక 2-3 సంవత్సరాల్లోనే ఈ దేశం ఉన్నటువంటి సస్యశామలం చేసే పరిస్థితి మనం చేయొచ్చు. ఇది ఆర్టికల్ 39 మనకు చెప్తుంది. అన్ని ఆర్టికల్స్ మీరు కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క ఆర్టికల్స్ జీవించేటువంటి హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ ఉండాలా. అంటే పని చేయడానికి ఇప్పుడు హోటల్లో చూడండి, కొన్ని చోట్ల లారీలల్లా 10th క్లాస్ చదివే పిల్లలు, 8th క్లాస్ చదివే పిల్లలు, 9th క్లాస్ చదివే పిల్లలు ఇసుక లారీలలో పనిచేస్తున్నారు. ఇలా బార్ షాపులలో, కొన్ని షాపులలో రాత్రి 12 గంటల దాకా 1 గంటల దాకా పనిచేసే పిల్లలు మనకు దొరుకుతారు. అంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అని చెప్తున్నారు, కానీ మీకు ఎక్కడ చూసినా చైల్డ్ లేబర్ కనబడతారు. రకరకాల అంటే చాలా రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్లలో, డేంజరస్ వర్క్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లలో కూడా మీకు చైల్డ్ లేబర్ దొరుకుతుంది. లివింగ్ వేజ్ ఉండాలి వర్కర్స్కి, ఆర్టికల్ 43. ఇట్లా ఇవన్నీ మనం కనుక చూసినట్లయితే ఏం చెప్తోంది రాజ్యాంగం అంటే పరిపాలకులకు ఏ విధంగా ఎటు వెళ్ళాలా, ఏమి చేయాలా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్ మన రాజ్యాంగం అనేది ఇస్తున్నది అన్నట్టు. 46. The state shall promote with special care the educational and economic interest of the weaker sections of the people, and in particular of the scheduled castes and scheduled tribes, and shall protect from the social injustice and all forms of exploitation. సాంఘిక వివక్షత ఉండకూడదు. ఎక్కడ కూడా ఎలాంటి ఒక వ్యక్తి దోచుకునేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఇది మన రాజ్యాంగం చెప్తున్నది. దీనికి అనుగుణంగానే చట్టాలు చేయడం అనేది జరుగుతున్నది. దీనికి అనుగుణంగానే పరిపాలన చెయ్యాలి. వాస్తవంగా చెప్పాలంటే పరిపాలన అదానీ ఆస్తులు పెంచడానికో, అంబానీ ఆస్తులు పెంచడానికో, లేదా రామేశ్వరరావు ఆస్తులు పెంచడానికో, మెగా కృష్ణారెడ్డి ఆస్తులు పెంచడానికో, లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద కాంట్రాక్టులు 1000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి అందులో పర్సెంటేజీలు తీసుకోవడానికో పరిపాలన చేయడం కాదు. పరిపాలన ఎందుకోసం చేయాలా వాస్తవం చెప్పాలంటే. ఫస్ట్ హిస్టరీలోకి పోతే టైం పడుతుంది, కానీ మెడ్రాస్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇచ్చింది. దాన్ని ఆర్టికల్ 14 ప్రకారంగా అది చెల్లదని చెప్పేసి కోర్టుకు పోయారు. తర్వాత రాజ్యాంగాన్ని మనం మార్చి 15(4) and 16(4) తీసుకొని రావడం జరిగింది. 15(4) and 16(4) ఆర్టికల్స్లో ఉన్నదానికి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు మనకు రాజ్యాంగం లోపల వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించేది. మరి వాటికి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ను మొన్న బీహార్ హైకోర్టు కొద్దిగా డిస్కస్ చేయడం జరిగింది అన్నట్టు. అక్కడ వాళ్ళు ఒక చిన్న ఇష్యూను వాళ్ళు పట్టుకొని దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు. ఈ 330 ఆర్టికల్లో ఏముందనంటే ద నంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఇన్ స్టేట్ for the scheduled castes and scheduled tribes under clause 1 shall bear as nearly as may be the same proportion of the total number of seats allotted to that state. అంటే ఒక రాష్ట్రంలో పాపులేషన్ ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది,
అందులో ఎస్సీల పాపులేషన్ ఎంత, ఎస్టీల పాపులేషన్ ఎంత, ఆ లెక్క తీసి ఆ లెక్క ప్రకారంగా ఎన్ని నియోజకవర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలా అనేది నిర్ణయం చేయాలి. అంటే పాపులేషన్ బేసిస్ మీద ఎస్సీలకు ఎస్టీలకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రిజర్వేషన్స్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తున్నది. ఈ పాయింట్ని పట్టుకున్నారు మొన్న బీహార్ హైకోర్టు. వాళ్ళు ఏమన్నారంటే ఆర్టికల్ 15(4) రిఫర్ చేసుకుంటూ వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ ప్రపోర్షనేట్ అనేది వర్డ్ లేదు. ప్రపోర్షనేట్ అనే వర్డ్ లేకుండా ఏముందనంటే సింపుల్గా ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ నాట్ అడెక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్. ఇక్కడ ప్రపోర్షనేట్ అనే పదం లేదు కాబట్టి వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు అనేది ఒక ఒపీనియన్. ఇంత మంచి రాజ్యాంగం ఉన్న తర్వాత బీసీలకు ఎందుకు అన్యాయం జరిగిందనంటే చాలా మంచి ప్రశ్న అది. ఎందుకు ప్రశ్న అంటే అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే ఒక చట్టం కానీ రాజ్యాంగం కానీ ఎంత మంచిదన్నా కావచ్చు, అది ఎవరి చేతిలో ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మంచి వాళ్ళ చేతిలో ఉంటే నీకు మంచి రిజల్ట్ వస్తుంది, అది దుర్మార్గుల చేతిలో ఉంటే దుర్మార్గమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు జనగణన చెయ్యాలా చెయ్యొద్దా అంటే జనగణన చెయ్యాలా చెయ్యొద్దా అనేటువంటి విషయము ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్లేస్లో లేక బీసీలకు న్యాయం కంప్లీట్గా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కనుక ఉంటే ఇదివరకు ఎప్పుడో జరిగేది ఆ విషయం మన రాష్ట్రంలో ఎప్పుడో జరిగేది. కానీ దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలా అని చూసేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ అధికారం ఉన్నప్పుడు రకరకాల లొసుగులు పెడతారు, దాని లోపల రకరకాల ఇబ్బందులు కలిగిస్తారు. సో ఫ్రెండ్స్ ఏతుందో ఇక్కడ రాజ్యాంగంలో రెండో విషయం ఏంటంటే మెయిన్గా సుప్రీంకోర్టు ఏవైతే గతంలో చెప్పిన తీర్పులు ఉన్నాయో గతంలో చెప్పినటువంటి తీర్పుల్ని నా అభిప్రాయంలో మొన్న పాట్నా హైకోర్టు సరిగ్గా దాన్ని అన్వయించుకోలేదు. ఎందుకంటే చాలా కేసుల్లో 50% అని చెప్పిన మాట వాస్తవమే, ఇట్స్ ఎ ట్రూ. 50% దాటకూడదు 50% దాటకూడదు అని చాలా కేసులు చెప్పారు. కానీ కొన్ని కేసులు ఏమని చెప్పారంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కనుక ఉంటే రియల్ జస్టిస్ చేయడం కోసం ఇది 50% దాటచ్చు అనేది కూడా అనేక సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉన్నాయి. 50% దాటద్దని ఎక్కడ చెప్పారు, 50% దాటచ్చు అని ఎక్కడ చెప్పారంటే 50% ఎక్కడ దాటకూడదని చెప్పారంటే ఎక్కడైతే ప్రభుత్వాలు సరి అయిన గణాంకాలు సేకరించకుండా సరి అయిన వివరాలు సేకరించకుండా ఏదో కొన్ని రఫ్ ఎస్టిమేషన్స్ వేసి ఆ విధంగా కనుక రిజర్వేషన్ కోట పెంచితే అది కనుక 50% దాటితే దీనికి సరి అయిన బేసిస్ లేదు కాబట్టి దీన్ని మనం 50% దాటకూడదని చెప్పారు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఎక్కడైతే సైంటిఫిక్ సర్వే జరిగిందో ఎక్కడైతే ప్రాపర్ మనకు ఇన్ఫర్మేషన్ ఉందో ఒక డాటా ఉందో ఆ బేసిస్ మీద 50% దాటచ్చు అని గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ పాయింట్ ఏంటంటే పాట్నా హైకోర్టు దాన్ని రకరకాల కోణాల నుంచి ఆలోచించి కొందరు జడ్జి ఇట్లా చెప్పారు, కొందరు జడ్జి అట్లా చెప్పారు, తర్వాత ఒక తీర్పులో ఇట్లా వచ్చింది, తర్వాత ఒక తీర్పులో ఇట్లా వచ్చింది అని చెప్పేసి ఒక పక్కదారులు పట్టించేటటువంటి విధంగా ఒక తీర్పు వచ్చింది. ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ జరగలేదు సుప్రీంకోర్టు తీర్పుల్ని కానీ మన యొక్క రాజ్యాంగాన్ని కానీ. అది జరిగితే అంటే ఎక్కువసేపు మీకు చెప్పడానికి ఏముందంటే అరే వడ్డించేవాడు మనవాడైతే నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా వచ్చి వడ్డీ. ఇప్పుడు అదేదో అందరు కలిసి అడవిలోకి పోయి ఏదో పార్టీ చేసుకుందామంటే పాప 5-6 మంది కలిసిపోయి కోళ్ళు బియ్యము పప్పులు అన్నీ తీసుకొని పోయి కూరగాయలు తీసుకొని పోయారట. ఈ 8 మంది 9 మంది అంత కష్టపడి కట్టెలు తీసుకొచ్చి పొయ్యి పెట్టి వంట చేసి అన్నీ చేసిన తర్వాత మనోడే ఒక రకం చెప్పాలంటే అరే ఫలానా దూరం పిలవరా దానిలో వాడు మనందరికీ సరిగ్గా వడ్డిస్తాడు. వాడిని పిలిచా, వాడికి సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు. 10 మంది వండినటువంటి వంటలో తీసుకొచ్చి 90% మా ఇద్దరికి పెట్టేసి మిగతా ఏతుందో అక్కడ
ఈ పరిస్థితి మన దేశ రాజకీయాల్లో జరుగుతోంది, తెలంగాణలో కూడా జరిగినటువంటి ఒక విషయం. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకు చిరంజీవి గారు చక్కటి అభిప్రాయాలు చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. కానీ అది దానికి పొలిటికల్ డిటర్మినేషన్ కావాలా. పొలిటికల్ డిటర్మినేషన్ ఉంటే ఇప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు అవునా కాదా, సీలింగ్ పెట్టచ్చా పెట్టద్దా, సీలింగ్ పెట్టి పై పెద్ద జమీందారుల దగ్గర భూస్వాముల దగ్గర భూములు తీసుకోవాలా తీసుకోవద్దా, ఇట్లా చాలా సమస్యలు వచ్చినాయి. తమిళనాడు గవర్నమెంట్ చేసిన చట్టాల్లో, ఇంతకుముందు మనం చేసిన చట్టాల్లో కూడా కాన్స్టిట్యూషన్ మనకి ఏమని చెప్తుందనంటే ఏవైతే సమాజ లాభం కోసం చేసేటువంటి చట్టాలు ఉన్నాయో, ప్రజలందరికీ మేలు చేసే చట్టాలు ఉన్నాయో, ఈ చట్టాల గురించినటువంటి ఒక విచారణ కోర్టులు చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఒక రాజ్యాంగంలో మనం ఒక ప్రొవిజన్ పెట్టుకున్నాం. ఆ ప్రొవిజన్ కిందనే 9th షెడ్యూల్ అని అనుకుంటుంటారు. ఈ 9th షెడ్యూల్లో కనుక ఏవైతే ఐటమ్స్ మనం ఇంక్లూడ్ చేస్తామో, చేసినటువంటి ఐటమ్స్ మీద కోర్టుకు వెళ్ళేటటువంటి ఒక అధికారం లేదు. ఇది ఆర్టికల్ 31B చెప్తున్నది. ఆర్టికల్ 31B ప్రకారంగా ఎనీ లెజిస్లేషన్, ఎనీ లా, ఎనీ రెగ్యులేషన్ మేడ్ బై ఎనీ గవర్నమెంట్ ఫార్ ద పీపుల్, ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫార్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ, కొన్ని రీజన్స్ రాసి దానికి ఈ కారణం చేత మేము ఇట్లా చెప్తున్నాం, దీన్ని ఈ సమాజంకు అవసరం కోసం, న్యాయం జరగడం కోసం, సోషల్ జస్టిస్ జరగడం కోసం మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి కనుక 4 వాక్యాలు రాసేసి దాన్ని 9th షెడ్యూల్లో కనుక పెడితే, అయితే దానికి ఏంటంటే ఇక్కడ లెజిస్లేచర్ పాస్ కావాలా, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలా, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవాలా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటే అప్పుడు 9th షెడ్యూల్లోకి వస్తుంది అది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా ఆంధ్రలో చేస్తే ఈజీగా 9th షెడ్యూల్లోకి వస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి ఏమైనా చేస్తే అది కూడా ఈజీగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉన్నాడు మోడీ. వాళ్ళిద్దరు ఎప్పుడు జారుకుంటే అప్పుడు తప్పని కూలిపోతే సెంట్రల్ గవర్నమెంట్ దీని. కాబట్టి ఇప్పుడు బీహార్కి ఎంత డబ్బులు ఇచ్చారు చూడండి, ఆంధ్రాకి ఎంత డబ్బులు ఇచ్చున్నాడు. సో ఇది మెయిన్గా లీగల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్. బహుశా దీనిలో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందులో అదొకటి. లేదా రేపు తెల్లారి సుప్రీంకోర్టుకు మనం వెళ్ళినప్పుడు, బీహార్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఇందిరా సాహ్ని కేసులో కానీ మిగతా కేసుల్లో కానీ ఏవైతే ప్రాపర్ డిస్కషన్ జరిగిందో దాన్ని ప్రాపర్ వేలో కనుక అప్రిషియేట్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఈ పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ను కొట్టేసేటటువంటి అవకాశం ఉందన్నట్టు. ఇక 2-3 విషయాలు నేను ఫైనల్గా మీతో షేర్ చేసుకున్న దానికి ఏంటంటే 2029లో ఎందుకని మన గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామనంటే, ప్రజలు ఎప్పుడైనా కానీ నోబడీ ఈజ్ పవర్ఫుల్, శాశ్వతంగా ఉండేటోడు ఎవ్వరు లేడు, ఎవ్వడు శాశ్వతంగా ఉండడు. ఇందిరాగాంధీ లాంటి మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, బంగ్లాదేశ్ వార్ గెలిపించినటువంటి ఇందిరాగాంధీ, దెన్ షీ కమిటెడ్ ఏ మిస్టేక్ ఆఫ్ ఇంపోజింగ్ ఎమర్జెన్సీ ఇన్ 1975. ఏమైంది పరిస్థితి? 77 ఎలక్షన్స్లో టోటల్ ఇందిరాగాంధీ ఓడిపోయింది, క్యాబినెట్ మొత్తం ఓడిపోయింది. అదేవిధంగా మీరు మనకు చూసుకున్నట్లయితే 83లో ఎంతో కాంగ్రెస్ బలంగా ఉండే. ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టాడు 83లో, ఎన్టీ రామారావు కేమ్ టు పవర్. బెంగాల్లో కమ్యూనిస్టులు ఎంతో బలం, సిపిఎం ఎంతో బలం ఉంటే మమతా బెనర్జీ ఒక లేడీ ఒక ఆర్గనైజేషన్ పెట్టేసి ఒక రకంగా చెప్పాలంటే ఆమె కమ్యూనిస్టులను కూడా ఓడించేసి పవర్లోకి వచ్చేసింది. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రతి చోట ఎక్కడన్నా కానీ మనకి ఏతుందో, ఇప్పుడు మన ఢిల్లీలో కేజ్రీవాల్ కావచ్చు, లేదా మరో చోట కావచ్చు, మరో రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైతే ఒక ఆల్టర్నేటివ్ వస్తుందో, ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ వస్తుందో, ప్రజలు దాన్ని గుర్తించే పరిస్థితి వస్తారో అప్పుడు పాతది కూలిపోవడం ఖాయం. దానిలో ఏ డౌట్ లేదంటే పాత యొక్క వ్యవస్థ అనేది కూలిపోవడం ఖాయం. కొంచెం ఇప్పుడు మీ యువకులు, మీ ప్రొఫెసర్సు, రామ్ షెపర్డ్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, మా జనార్దన్ లాంటి వాళ్ళు, లేదా ఇంకా కొంతమంది ఇప్పుడు మీ 40-50 ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు
మా ఆశలన్నీ మీ మీద ఉన్నాయన్నట్లు. 45-50 ఏజ్లో ఉన్న వాళ్ళు ఆర్ 35 to 45 ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ముందుకు రావాలి. అయితే అదే సమయంలో నక్కల్ని మటుకు నమ్మద్దు. నక్కల్ని నమ్మొద్దు. ఇవాళ ఒక రంగు పూసుకొని, రేపు ఒక రంగు పూసుకొని, ఎల్లుండి ఒక రంగు పూసుకొని పోయి వాళ్ళని పదవులు అడుక్కునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో దానిలో నిన్నటిదా ఇక్కడ ఉంటాడు, రేపు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ ఎల్లుండి ఇక్కడికి వస్తాడు, మళ్ళీ వాడు చెప్తున్నారు బీసీ నాయకుడు ముందట్టుకు వస్తాడు. అక్కడ మీరు జాగ్రత్త పడకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే నష్టం జరిగిందో, ఎట్లయితే మళ్ళా వెలమద్దరకు అధికారం అప్పచెప్పినామో ఇప్పుడు కూడా అలాంటి పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు మీకు రామ్ షెపార్డ్ లాంటి వాళ్ళు ఆయన గైడెన్స్ ఇస్తాడు. ఆ గైడెన్స్ ప్రకారంగా మీకు పోతే అలాంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పేది నేను ఆశిస్తున్నా. దానివల్ల అండ్ మా సలహాలు, మా సహకారం, మా బ్లెస్సింగ్స్ అన్నీ మీ వెంబడి ఉంటాయి. మీ వెనకాల మేము నడుస్తాం తప్పనిసరి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఓపికన్నంత వరకు నడుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆల్రెడీ 73 ఏజ్ మాకు ఏజ్ వచ్చేసింది కాబట్టి జస్ట్ మేము మీకు సలహాలు మట్టుకు ఇవ్వగలుగుతాం. మీరు అయితే ఎక్కడికి ఓపికన్నంత వరకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఏది చేయమంటే అది చేస్తాం. ఆర్టికల్ 340 రాజ్యాంగంలో ఉంది. 1950 నుంచి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్స్ ఇవ్వకుండా 1990 వరకు 40 ఇయర్స్, దాదాపుగా 39-40 ఇయర్స్ తీరని అన్యాయం జరిగింది దేశంలో మన బీసీలకు. బీసీల కోసం కమిషన్ వేస్తే బ్రాహ్మణ్ని చైర్మన్ చేస్తారా? కాకా కాలేకర్ కమిషన్ అయినా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, అది ఇంప్లిమెంటేషన్లకు రాలే. ఇంకొక ప్రమాదాన్ని మట్టుకు మీరు అందరూ గుర్తించాలని చెప్తున్నాను నేను. ఇవాళ ఈ దేవుడి పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని హిందువులమని చెప్పేటటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని ఉద్ధరిస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు, దయచేసి మీరందరూ కూడా వాళ్ళ గురువులు రాసినటువంటి ఒక పుస్తకాలు చదవండి, గోల్వాలకర్ రాసిన పుస్తకం చదవండి. అదేవిధంగా ఏతుందో ఆర్ఎస్ఎస్ నువ్వు నిర్మించినటువంటి వ్యక్తి యొక్క పుస్తకాలు చదవండి. వాళ్ళ మెయిన్ గురువు మనుధర్మశాస్త్రం ఒక్కసారి మీరు చదవండి దయచేసి. వాళ్ళ సిద్ధాంతం ఏంటిది, వాళ్ళు ఏం కోరుతున్నారు, ఎలాంటి సమాజం కోరుతున్నారు? బొట్టు పెట్టుకోకుండా సరిపోయిందా? మనందరం హిందువులమని చెప్తే సరిపోయిందా? అరే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా నిన్ను విద్యకు, వ్యాపారానికి, ప్రొడక్షన్కు అన్ని దూరం చేశారు. టాలెంట్ లేదా? కర్ణుడికి టాలెంట్ లేకుండేనా? ఏకలవ్యుడికి టాలెంట్ లేకుండేనా? శివాజీకి టాలెంట్ లేకుండేనా? అశోక్ చక్రవర్తి చేసినంత పరిపాలన ఎవరు చేసినారు? కానీ ఏంటిదనంటే నీ కులమేంటి, నీ కులమేంటి? నువ్వు శూద్రుడవు. నువ్వు శూద్రుడు కాబట్టి వేదం చదవద్దు. నువ్వు శూద్రుడు కాబట్టి బాణం ఎక్కువ పెట్టద్దు, కత్తి దుయ్యద్దు. నువ్వు శూద్రుడు కాబట్టి సైన్యంలో ఉండద్దు. నువ్వు శూద్రుడు కాబట్టి వ్యాపారం చేయొద్దు. నువ్వు శూద్రుడు కాబట్టి భూమికి హోల్డింగ్ నీకు ఉండడానికి అవకాశం లేదు. ఇది మన ధర్మశాస్త్రం చెప్తున్నది. శూద్రుల యొక్క డ్యూటీ ఏంటిది, నీకు ఎట్లా ఈ జన్మ తరిస్తుందంటే కేవలం బ్రాహ్మణుల కాళ్ళు పట్టుకొని వాళ్ళకు సేవ చేస్తేనే నీకు పరలోక ప్రాప్తి జరుగుతుంది. ఈ జీవితాంతం నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు కాళ్ళకెళ్ళి పుట్టినటువంటి వాడవు కాబట్టి తలకెళ్ళి పుట్టినటువంటి ఒక బ్రాహ్మణులకు సేవ చేయడమే నీ కర్తవ్యం. దిస్ ఈజ్ మనుధర్మశాస్త్రంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ మనుధర్మశాస్త్రం నేను కామెంట్ రాస్తున్నా. బహుశా ఒక 20-15 డేస్లో 1 మంత్లో బుక్ కూడా మీ చేతికి వస్తుంది. ఆ పుస్తకం కూడా మీ అందరు చదవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ తెలంగాణలో ఒక ప్రమాదం ఉందని ఈ విషయం చెప్తున్నారు. ఏం ప్రమాదం ఉందంటే వెల్మల్ పోయినారు, అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అంతా చేసుకొని
నా గుండె మండుతున్నదనని లేకపోతే అగ్నిపర్వతం బద్దలవుతున్నదనని ఏమని అన్నా కూడా కాళేశ్వరం నీళ్ళు తెచ్చి పోస్తారు కానీ ఏం కాదు, అక్కడ జరిగేది ఏం లేదు, అయిపోయింది. ఇకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉందో వీళ్ళు ఏం చేస్తారు, ఎంతవరకు చేస్తారు, రాహుల్ గాంధీ చెప్పినట్లు వింటారా వినరా? నాకైతే ఇప్పటికైతే రాహుల్ గాంధీ కొంత సిన్సియర్గానే చెప్తున్నాడని అనిపిస్తున్నది ఫర్ ద ప్రజెంట్. దాని లోపల ఒక కాన్స్టిట్యూషన్ ముందు తీసుకుపోదామని చెప్పి చెప్తున్నాడు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఈ కాంగ్రెస్ను ఏతుందో తీసేయాలని చెప్పేసి పూర్తి మనువాద మతవాద పార్టీ అయినటువంటి బీజేపీ వల్ల వస్తున్నది. ఎంత ప్రమాదం ఉందంటే రేపు 2029లో మీరు నిలబడకపోతే, మనం నిలబడకపోతే, బీసీలు నిలబడకపోతే ఖచ్చితంగా బీజేపీ పవర్లోకి వస్తుంది. ఆ ప్రమాదం మట్టుకున్నది, దాన్ని మీరు గమనించాలి. రెండవది ఏంటంటే ఆర్గనైజేషనల్ పరంగా చెప్తున్నా, బీసీలు మీరు మనం అయినప్పటికీ కూడా దయచేసి షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళతోటి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళతోటి, వేరే పూరర్ సెక్షన్స్ తోటి, మైనారిటీస్ తోటి మంచి మిత్రత్వం జరపాలి. మనం ఒక గ్రాండ్ అలియన్స్ కావాలా. గ్రాండ్ అలియన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఒక విలేజ్లో మనం కమిటీ వేస్తే దానిలో 4 బీసీలు ఉంటే, 5 బీసీలు ఉంటే, ఒక ఎస్సీ ఉండాలా, ఒక ఎస్టీ ఉండాలా, ఒక మైనారిటీ ఉండాలా, 2 మైనారిటీలు ఉండాలా. సోషల్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేయాలా. అసలు ఒక రకంగా చెప్పాలంటే మనకున్నంత కల్చర్ వాళ్ళకి లేదు, మనకున్నంత సివిలైజేషన్ వాళ్ళకి లేదు. అరే అరక చేసి ఇచ్చింది మనం, బట్టలు కట్టడానికి నేర్పించింది మనం, మంగళసూత్రం చేయించింది మనం, ఇల్లు కట్టడానికి నేర్పించింది మనం. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ సైంటిస్టులు, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీకి మూల కారణం బీసీలు. కాబట్టి అవుతుందో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. ఇది దృష్టిలోపల పెట్టుకొని ఒక బ్రాడర్ సెన్స్లో మనం పోవాలన్నప్పుడు 2 విషయాలు నేను మన చిరంజీవి గారికి, షెపర్డ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏందనంటే వెన్ యూ చూజ్ ఎ లీడర్ ఆర్ వెన్ యూ ఆర్ చూజింగ్ ఎ కమిటీ, మీరు ప్రజల్లో కాస్త మంచి పేరున్న వాళ్ళని, మెప్పున్న వాళ్ళని, నిజాయితీ ఉన్న వాళ్ళని, కమిటెడ్గా పనిచేసేటటువంటి వాళ్ళని మీరు చూసుకోండి. ఇవాళ ఇక్కడికి వచ్చి మనందరి జేబులు ఖాళీ చేసి నాయకుని అని చెప్పి రేపు రేవంత్ రెడ్డి పిలిస్తేనో, కేసీఆర్ పిలిస్తేనో, చంద్రబాబు నాయుడు పిలిస్తేనో పోయి అక్కడ చేరుకునేటటువంటి వ్యక్తుల్ని కనుక ఇప్పుడు తీసుకుంటే మనము ఎప్పటికీ ముందుకు పోలేము. ఎవరిని ముందుకు పెట్టుకోవాలా అనేది మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. యూత్ చాలు, విద్యార్థులు చాలు. కొత్త సెక్షన్స్ని తీసుకోండి, కొత్త ఫోర్సెస్ని తీసుకోండి, నిజాయితీ ఉన్న వాళ్ళని తీసుకోండి, పోరాడే మనసత్వం ఉన్న వాళ్ళని తీసుకోండి. బూట్లు నాకే వాళ్ళని, లొంగిపోయే వాళ్ళని కాదు. అట్లాగనే పోయితే మీదే విజయం అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.